గుంటూరు జిల్లా కోనూరు గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒక కుటుంబ వేడుకకు బంధువులుగా వచ్చిన పిల్లలు సరదాగా పడవ షికారుకు వెళ్ళగా అనుకుని ప్రమాదంలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులు కుంకలగుంట గంగయ్య కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. ఆయన కొడుకు పిల్లలు ఇద్దరు, కూతురు పిల్లలు ఇద్దరు ఈ ప్రమాదంలో మృతి చెందారు. మృతులు కార్తిక్, చైతన్య, సైని, సంధ్యగా గుర్తించారు. వీరిలో ఇద్దరు కొనూరు గ్రామానికి చెందిన వారు కాగా మరో ఇద్దరు మరిశెట్టిపాలెం మరియు చిలకలూరిపేటకు చెందిన వారిగా సమాచారం. సరదాగా మొదలైన పడవ షికారి విషాదాంతం కావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపైన అచ్చంపేట సిఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లా కోనూరు గ్రామంలో తీవ్ర విషాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లను అందిస్తారు. రమేష్. ఎస్ చక్రి, ఏదైతే మరి పల్నాడు జిల్లా కోసూరు ఆ గ్రామంలో జరిగినటువంటి అత్యంత విషాదకరమైన ఘటనని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి పడవలో మొత్తం 9 మంది నాటు పడవలో వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ పడవ బోల్తా పడటంతో ఒక్కసారిగా కూడా నలుగురు గల్లంతైనటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇద్దరిని మృతదేహాలను కూడా వెలికి తీసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ మొత్తం 9 మంది ప్రయాణిస్తూ ఏదైతే మరి వారు చిలకలూరుపేట అదేవిధంగా మరిశెట్టి గ్రామం ప్రాంతాలకి చెందినటువంటి వారిగా అటు కోనూరు వారి చుట్టాల ఇంటికి వెళ్ళినటువంటి సమయంలో వారు పడవలో సరదాగా అటు కృష్ణానది ప్రాంతంలోకి వెళ్ళినటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుని మొత్తం నలుగురు మృతి చెందినట్టు కూడా సిఐ శ్రీనివాసరావు కూడా వెల్లడించారు. కార్తిక్ 13 సంవత్సరాలు, అదేవిధంగా చైతన్య 20 సంవత్సరాలు, అదేవిధంగా సంధ్య 9 సంవత్సరాలు, సైని అనే పాప కూడా 11 సంవత్సరాలు, నలుగురు మృతి చెందినట్లు కూడా వెల్లడించారు. ఎందుకంటే వీరి అందరూ చిన్నపిల్లలు అవడంతో కూడా వారు పూర్తి స్థాయిలో అక్కడ కాపాడే పరిస్థితి కనబడినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే వీరందరూ కూడా అటు కోనూరుకు సంబంధించి వారి చుట్టాల ఇంటికి వెళ్ళినటువంటి ఆదివారం కావడంతో కూడా సరదాగా అటు కృష్ణానది ప్రాంతంలో నాటు అక్కడ పడవలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అటు ప్రాంతంలో కూడా తరచుగా వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపైన కూడా సిఐ శ్రీనివాస్ పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా నాటు పడవలకు సంబంధించి అటు పూర్తి స్థాయిలో అధికారులు వీటిపై చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకుండా నిండు ప్రాణాలను కూడా బలికొంటున్నటువంటి నేపథ్యంలో అటు పడవ యజమానుల పైన కూడా అటు ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే నాటు పడవలో 9 మంది ప్రయాణించడం అంటే ఆషామాషా విషయం కాదు. ఎందుకంటే వాడు సేఫ్టీ జాకెట్స్ వేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఎలాంటి ప్రికాషన్స్ పాటించకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా పడవకు సంబంధించినటువంటి అది యజమానులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకెట్టడం కూడా చట్టరీత్యా నేరం అని చెప్పుకోవచ్చు. దీనిపై చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం అవ్వకుండా ఉండాలంటే అటు నాటు పడవలు ఎవరైతే నడుపుతున్నారో వారిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏదైతే కోసూరు అటు కోనూరు ప్రాంతంలో జరిగినటువంటి ఘటన అత్యంత బాధాకరం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. వారు పూర్తి స్థాయిలో కూడా ఏదైతే మరి నిండు ప్రాణాలు బలికున్నటువంటి నేపథ్యంలో వారిపైన వారి బంధువులు అందరూ కూడా బాధాకరమైన ఘటన అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్.